బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటుకి సంబంధించిన ఇష్యూ మీద నిన్న సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. 3 నెలలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది. అయితే స్పీకర్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? అనర్హత వేటు పడుతుందా? తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా? ఇప్పుడు దీని చుట్టే తెలంగాణలో రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. అయితే అడ్వకేట్స్ ఏమంటున్నారు? ఈ కేసు ఎట్లా ముందుకు పోతుంది? చాలా ఇష్యూస్ని మనతో పాటు జక్కుల లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. ఇప్పుడు నిన్న చూసుంటారు మీరు సుప్రీంకోర్టు తీర్పు, ఇదంతా కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందండి? ఎట్లా ఉంటుంది ఈ కేసులో? క్లియర్గా సరిత, ఇక్కడ ఫస్ట్ ఆ తీర్పు కంటే ముందు స్పీకర్ యొక్క అధికారాలు, వాట్ ఈస్ ద రైట్స్ ఆఫ్ ది స్పీకర్. ఇక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టం 10th షెడ్యూల్, రాజ్యాంగంలో 10th షెడ్యూల్. ఇందులో క్లియర్గా 10th షెడ్యూల్లో ఒక సభకు, అంటే 10th షెడ్యూల్లో క్లాజ్ 2, ఒక సభకు ఎన్నికైన సభ్యుడు ఏదైనా రాజకీయ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిగా కాకుండా ఇతర విధంగా అట్టి పదవికి ఎన్నికైనప్పుడు ఆయన ఎన్నిక తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరనియాలి, ఆ సభలో సభ్యుడిగా ఉండుటకు అనర్హుడు. క్లియర్గా 10th షెడ్యూల్ ప్రకారం, మనం ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కాకుండా 10th షెడ్యూల్లో స్పీకర్ గారికి ఉన్న అధికారాల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ని, ఫిర్యాదుని తీసుకున్న, అంటే స్టిప్యులేటెడ్ పీరియడ్, అంటే నిర్ణీత వ్యవధి అనేది ఒకటి ఉంటుంది. అది మినిమం 3 months, మినిమం 3 months కావచ్చు, 45 days కావచ్చు చట్టంలో. ఆ లోపు దాన్ని ఆ అప్లికేషన్ని డిస్పోజ్ చేయాలి స్పీకర్ గారు. అది ఇప్పటి వరకు డిస్పోజ్ చేయలేదు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు కూడా నిర్ణీత టైం 4 వారాల లోపు మీరు దాన్ని డిస్పోజ్ చేయమని క్లియర్గా చెప్పడం జరిగింది. అది దాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేశారు, రివ్యూకి వెళ్ళారు. అప్పుడు దాన్ని సెటిసైడ్ చేసింది సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ని. మేము తర్వాత మేము సుప్రీంకోర్టుకి వెళ్ళిన సందర్భంలో సుప్రీంకోర్టు క్లియర్గా ఈ జడ్జిమెంట్లో, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దిస్ ఈజ్ ద జడ్జిమెంట్, నిన్న ఇచ్చిన జడ్జిమెంట్, పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్స్. ఇందులో క్లియర్గా ఈ జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే చాలామంది సూచన చేసింది అంటున్నారు. సరిత, సూచన కాదు, ఇక్కడ క్లియర్గా ఆర్డర్, నేను ఎందుకు ఆర్డర్ను షో చేస్తున్నానంటే ఈ ఆర్డర్లో క్లియర్గా ఒక వాటి చూడండి. ఇక్కడ నిన్న చాలా సందర్భాల్లో నేను నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అది సూచన చేసినట్టు కానీ డైరెక్ట్ చేసినట్టు కాదు అనేది కూడా ఒకటి. స్పీకర్ని ఎప్పుడైనా సరే స్పీకర్కి చెయ్యండి అని చెప్పే అధికారం ఉండదు కోర్టులకి అనేది కూడా ఒకటి ఉంది కదా. అంటే అది వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ ఎక్కడైతే ఆర్టికల్ 227 కాన్స్టిట్యూషన్లో క్లియర్గా చెప్తుంది, ఎక్కడైతే హైకోర్టు పరిధిలో కావచ్చు, సుప్రీంకోర్టు పరిధిలో కావచ్చు, కింది కోర్ట్స్ కావచ్చు, ట్రిబ్యునల్స్ కావచ్చు, వాళ్ళ పరిధిలో, అంటే కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరుగుతున్నప్పుడు కావచ్చు, అందులో ఉన్న డిలే, అంటే ప్రొవిజన్ కంప్లైంట్స్ డిలే అవుతున్నప్పుడు కావచ్చు, హైకోర్ట్స్ కావచ్చు, సుప్రీంకోర్ట్స్ ఇన్వాల్వ్ కావచ్చు, డైరెక్షన్ ఇవ్వచ్చు, డిస్క్వాలిఫికేషన్ కూడా చేయొచ్చు. సుప్రీంకోర్టు డైరెక్ట్ డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు. అట్లాంటి సందర్భాలు ఉన్నాయంటే క్లియర్గా మనం ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజేంద్ర సింగ్ రాణా కేసులో సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై 13 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసింది, డైరెక్ట్ సుప్రీంకోర్టు చేసింది. ఎక్కడ ఈ ట్రిబ్యునల్లో ఇప్పుడు ఏది అసెంబ్లీ అనేది ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తుంది. స్పీకర్ అనేది ఒక జడ్జి తీసుకున్నటువంటి నిర్ణయం ఆలస్యమైనప్పుడు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు జడ్జిమెంట్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, స్పీకర్కి అంటే టోటల్ పవర్స్ ఉంటుంది. స్పీకర్ ఇష్యూలో ఎవరు ఇన్వాల్వ్ కావడానికి లేదు అంటే ఆర్టికల్ 227 క్లియర్గా చెప్తుంది సరిత. ఎందుకంటే ఇక్కడ సాక్ష్యాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 114 క్లాస్ G అనేది క్లియర్గా చెప్తుంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఎవిడెన్స్తో పాటే మేము సబ్మిట్ చేయడం జరిగింది. అంటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలను మేము సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఆధారాలను బేస్ చేసుకొని నిజంగా ఆధారాలు ప్రాపర్గా లేనప్పుడు సుప్రీంకోర్టు డిస్మిస్ చేసేది పిటిషన్. సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది స్పీకర్ గారికి, డైరెక్ట్ చేసి మీరు దీని మీద యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి. ఒకవేళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇంకా వేరే రకంగా లీగల్ ఎయిడ్ అన్న వేరే కోర్టుని అప్రోచ్ అవుతుంటే మీరు అడ్వర్స్గా వాళ్ళకి ఎగనెస్ట్గా మీరు ఆర్డర్ ఇచ్చే రైట్ మీకు ఉంటుంది. ఆర్టికల్ షెడ్యూల్ క్లియర్గా చెప్తుంది కాబట్టి మీ అధికారాలను మీరు వాడండి అని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పడం మనం చూసినాం. ఈ మధ్యలో మీరు అడిగిన ప్రశ్నకి ఆర్టికల్ 227 సరిత, ఆర్టికల్ 227 క్లియర్గా చెప్తుంది, హైకోర్టు అన్ని కోర్టులపైన పర్యవేక్షణ అధికారము కలిగి ఉంటుంది. 226 కూడా, అంటే ఈ కింది కోర్టులు కావచ్చు, ట్రిబ్యునల్ కావచ్చు, కోర్టులు కావచ్చు, అక్కడ అటు లీగల్గా అంటే ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, కాన్స్టిట్యూషన్కి ఇచ్చినటువంటి అధికారాలు మిస్యూజ్ అవుతున్నప్పుడు, వైలేషన్ అవుతున్నప్పుడు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు ఇన్వాల్వ్ కావచ్చు, డైరెక్ట్ చేయవచ్చు, ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. క్లియర్గా ఆర్టికల్ 227 చెప్తుంది. ఈరోజు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ క్లియర్గా అదే చెప్తుంది. అంటే మీకు రాజ్యాంగం 10th షెడ్యూల్ స్పీకర్కి ఇచ్చింది ఎందుకోసం అంటే
కాలయాపన చేయకుండా కోర్టులకు వెళ్తుంటే ప్రొలాంగ్ అవుతుంటుంది, కోర్ట్స్కి వెళ్తుంటే టైం ల్యాప్స్ అవుతుంటుంది కాబట్టి ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇండియాలో. కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ షెడ్యూల్ 10 ప్రకారం 10th షెడ్యూల్ ఏర్పాటు చేసి ట్రిబ్యునల్ ప్రకారం వాళ్ళకి అధికారాలను బదలాయించడం జరిగింది. దాని ప్రకారం స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ మీద 100% ఉన్న ఆధారాలు బేస్ చేసుకొని 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాల్సిందే. ఓకే, మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తే ఏంటంటే నిన్నటి నుంచి చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తారు. స్పీకర్ని అడ్వైజ్ చేసింది అని, కానీ మీరు చెప్పిన దాంట్లో ఇందాక ఒక కొత్త పాయింట్ చెప్పారు, అడ్వైజ్ చేయడం కాదు డైరెక్ట్ చేసింది స్పీకర్ని అని. ఒక్కసారి కొంచెం డీటెయిల్గా చెప్పండి. క్లియర్గా సరిత ఇక్కడ ఇది ఒక్కటి చూడండి. ఇది ఇన్ ద రిజల్ట్ దిస్ ఈస్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్. ద ప్రెజెంట్ petition are allowed. We direct the speaker to conclude the disqualification proceedings. Direct the conclude. Important point. నిన్నటి నుంచి చాలా కన్ఫ్యూజన్ క్లియర్ గా ఉంది. ఆర్డర్ దిస్ ఈస్ ద ఆర్డర్ కాపీ, సుప్రీం కోర్ట్ ఆర్డర్ కాపీ. We direct అన్నది, we direct the speaker to conclude the disqualification proceedings pending against the 10 MLAs pertaining to the present appeal petition as expeditiously as ఇక్కడ ఉంటుంది చూడండి possible and if any case within a period of 3 months from the date of the judgment. మీకు నిజంగా మీకు సమయం లేదనుకుంటే 3 months లోపు డిస్క్వాలిఫికేషన్ మీద కంక్లూడ్ చేయమన్నారు. నిజంగా స్పీకర్కి తన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ని తను ఫాలో అవుతూ ఒక స్పీకర్, ఇప్పుడు తెలంగాణలో స్పీకర్ అనే వ్యక్తి ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడి తర్వాత ప్రజల సమస్యల్ని వారికి ఎమ్మెల్యేలు విన్నవించుకున్న తర్వాత సమస్యని సాల్వ్ చేసేది స్పీకర్. చాలా జడ్జిమెంట్స్లో స్పీకర్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించినప్పటికీ పార్టీ నుంచి స్పీకర్గా తను ఎన్నుకోబడ్డప్పటికీ అప్పుడు స్పీకర్గా ఎన్నుకోబడ్డబెట్టి అన్ని పార్టీల సమస్యలు వినాలి. చట్ట ప్రకారం షెడ్యూల్ 10th ప్రకారమే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్పీకర్ గారికి డైరెక్ట్ చేసింది సుప్రీంకోర్టు. ఈ డైరెక్షన్ ప్రకారం 3 months లోపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అప్లికేషన్ దాని మీద డిస్పోజ్ చేయమని క్లియర్గా ఇవ్వడం జరిగింది. నిన్న ఇంకొక తీర్పు సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిర్రు అని దాని మీద కూడా చాలా డిస్కషన్ నడుస్తుంది. మీరు తీసుకునే నిర్ణయము ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లు ఉండొద్దు అని కూడా నిన్న తీర్పు ఇచ్చేటప్పుడు ఒకటైంది. అంటే ఏ సందర్భంలో దేనికోసమని అంత సీరియస్గా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? క్లియర్గా సుప్రీంకోర్టు అలా చెప్పడానికి కారణాలు చాలా ఉన్నాయి. అంటే ఇండియాలో జ్యుడిషియల్ డిలే అనేది చాలా జరుగుతుంది సరిత. ఆ డిలే జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఈ అసెంబ్లీ పార్లమెంట్ని పెట్టింది అక్కడ కొన్ని చట్టాలను తయారు చేసి అమెండ్మెంట్ చేసేది అందుకోసమే. కాబట్టి ఇక్కడ డిలే మా దగ్గర కోర్టు పరిధులలో డిలే అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటే అదే. మీరు తీర్పు ఇవ్వండి, మీరు నిర్ణయం తీసుకోండి, కాలయాపన చేయకండి. కాలయాపన చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని ఇన్వాల్వ్ అయ్యి మేము ఏం చేయాలో మేము చేస్తాము. రాజేంద్ర సింగ్ రాణా కేసులో క్లియర్గా అదే జరిగింది. నిజంగా అసెంబ్లీ స్పీకర్ డిలే చేసినప్పుడు కావచ్చు, గవర్నర్ డిలే చేసినప్పుడు కావచ్చు, సుప్రీంకోర్టు డిస్క్వాలిఫికేషన్ రైట్ సుప్రీంకోర్టుకు ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణీత కాల వ్యవధిలో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు దాని మీద మళ్ళీ ఫర్దర్గా డిస్క్వాలిఫై రాజేంద్ర సింగ్ రాణా కేసు బేస్ చేసుకొని ఆర్డర్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నిన్న వచ్చిన తీర్పులో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇష్యూ కదండి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఇంకేమైనా ఛాలెంజ్ చేయొచ్చా కోర్టులలో? అందులో మంచి క్వశ్చన్ సరిత. ఇందులో క్లియర్ ఒకటి చెప్పారు ఇక్కడ. ఇక్కడ ఉంది చూడండి. వి ఫర్దర్ డైరెక్ట్ ద స్పీకర్ వుడ్ నాట్ పర్మిట్ ఎనీ ఆఫ్ ద ఎమ్మెల్యే హూ ఆర్ సాట్ టు బి డిస్క్వాలిఫైడ్ to protract the proceedings. In event any of such MLA attempt to protract the proceedings, the speaker would have draw an adverse interference against the such of the MLAs. నిజంగా మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు అలాంటి కోర్టును అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసినా, కొద్దిగా డిలే చేసే ప్రయత్నం చేసినా వాళ్ళ మీద అడ్వర్స్గా ఆ డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన డైరెక్షన్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు స్పీకర్ ఇవ్వచ్చు. మీ పవర్ అదని సుప్రీంకోర్టు క్లియర్గా స్పీకర్ గారికి చెప్పింది. నిజంగా మీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్ని మీరు వాడండి, అలాంటి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ మీద అడ్వర్స్గా మీరు యాక్షన్ తీసుకోమని క్లియర్గా చెప్పింది. కాబట్టి అలా వెళితే స్పీకర్కి ఆ రైట్ ఉంటుంది. అందుకని ఇండిపెండెంట్గా మీరు ఇండిపెండెంట్ తీర్పులు ఇవ్వాలి, ఇండిపెండెంట్ డైరెక్షన్ ఇవ్వాలి, ఇండిపెండెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చాలా సందర్భాలలో సుప్రీంకోర్టు చెప్పిన సందర్భం మనం చూసినాం. ఈ విషయంలో కూడా 10th షెడ్యూల్ ప్రకారం స్పీకర్ గారు ఇమీడియట్గా ఆ 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తే ప్రజలకు కూడా సుప్రీంకోర్టు మీద గౌరవం, అదేవిధంగా స్పీకర్ మీద ఉన్న గౌరవం కూడా ఇంకా రెట్టింపు అవుతుందని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి సందర్భాలలో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల వర్షన్ ఒకటైతే వాళ్ళని అనర్హత వేట వేయాలి అనేది బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది. 3 నెలల్లో స్పీకరు చేయాలి అని డైరెక్షన్ ఇచ్చింది.
ఇప్పుడు దాని తర్వాత కూడా జరగకపోతే మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ మన కోట్లకి పోయి 100% వెళ్తుంది. ఎందుకంటే దానిలో కంటెంప్ట్ వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇంకా డిలే అవుతుంది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన కాల వ్యవధిని స్పీకర్ గారు సరైన కారణాలు చూపకుండా డిలే చేస్తున్నప్పుడు దాన్ని మేము సుప్రీంకోర్టుకు తీసుకెళ్తాం. మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని ఆ విషయంలో దాన్ని ఇమీడియట్గా రాజేంద్ర సింగ్ రాణా లాంటి కేసును బేస్ చేసుకొని డైరెక్ట్ డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు. అప్పుడు ఆ అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గౌరవప్రదమైన హోదాలో ఉన్న స్పీకర్ గారు, హానర్గా ఉన్న స్పీకర్ గారు, అసెంబ్లీ స్పీకర్గా ఉన్న వ్యక్తి తనకున్న 10th షెడ్యూల్లో ఉన్న పవర్స్ని ప్రాపర్గా వాడనని సుప్రీంకోర్టు చెప్పింది. తను ఆ ఆర్డర్ ప్రకారం ఆధారాలు బేస్ చేసుకొని మాత్రమే ఆ పిటిషన్ మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు అంటే అనర్హత వేటుకు సంబంధించిన కేసులు జరిగినప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా ఎప్పుడు రేజ్ అవుతుందండి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎమ్మెల్యే కేసు ఏది ఉందంటే దానం నాగేందర్ కేసు. ఇప్పుడు వీళ్ళందరేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే దానం నాగేందర్ కూడా చేస్తున్నారు. కానీ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీ ఎన్నికలలో పోటీ చేసిండు కదా. ఇప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఏంది? ఎలక్షన్ కమిషన్కి ఏమైనా బీఆర్ఎస్ అప్రోచ్ అయ్యిందా? అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి ఎట్లాంటి రిప్లై వచ్చింది? బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిజంగా ఎలక్షన్ కమిషన్ సుమోటో కూడా తీసుకోవచ్చు సరిత. ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు నిజంగా ఇండియాలో ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని ప్రత్యేకమైన రైట్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్కి. నిజంగా వాళ్ళ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తి, వాళ్ళ దగ్గర అప్లికేషన్ పెట్టి కాంటెస్ట్ చేసి గెలిచిన ఒక ఎమ్మెల్యే వేరే పార్టీకి ఎలా వెళ్తారు? వాళ్ళు పేపర్లో చూస్తుంటారు, టీవీలలో చూస్తుంటారు. సుమోటోగా కూడా వాళ్ళు తీసుకొని డిస్క్వాలిఫై ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటుంది. కానీ వాళ్ళు కూడా మరి ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకునే సందర్భంలో. అందుకే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ క్లియర్గా జస్టిస్ గవాయ్ గారు అది తీర్పు అని మనం చెప్పొచ్చు. ఆ తీర్పుని స్పీకర్ గారు అంటే కాన్స్టిట్యూషన్ బెంచ్లో స్పీకర్ గారు ఆయన పవర్ని వాడి సుప్రీంకోర్టు ఆ డైరెక్షన్ ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో ఫాలో అయితే ప్రజలు కూడా స్పీకర్కి మరింత గౌరవం పెరిగేలాగా ప్రజలు భావిస్తారని నాకు అనిపిస్తుంది. నిన్న తీర్పు చూసిన తర్వాత చాలా కేసులను చూసి ఉంటారు మీరు. ఇన్ని ఏళ్లలో జరుగుతున్న కేసులు డిస్క్వాలిఫికేషన్వి కావచ్చు, మిగతా చాలా కేసులు చూసారు కదా. మీకు ఏమనిపిస్తుంది? ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే ఉందా తెలంగాణలో? 100% సరిత. కేశవ చంద్ర కేసు చాలా కేసులలో అంటే ఇట్లా డిలే చేస్తున్నప్పుడు 100% కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి డిస్క్వాలిఫికేషన్ చేసినాయి. కాబట్టి 100% తెలంగాణలో ఉప ఎన్నికలు అనేవి రాబోతున్నాయి. ఎందుకంటే ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ప్రజలు కూడా అది అనుకుంటున్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం నిజంగా 2/3 అట్లా వెళ్తే అది లీగల్గా వెళ్తే అది సుప్రీంకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు, హైకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ చట్ట ప్రకారం పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది. కాబట్టి 100% తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నవి. 100% స్పీకర్ గారు అంటే ఆధారాలు బేస్ చేసుకొని మాత్రమే స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ చేయాలి. ఆధారాలు లేనప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కండువా మార్చుకున్నా డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు. ఫిరాయింపుల చట్టంలో ఉన్నవి అవి. వాళ్ళు ఏకంగా మీరు అన్నట్టు దానం నాగేందర్ గారు టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోటీ చేయడం అనేది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అందుకే కాలయాపన చేయొద్దనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అసెంబ్లీ స్పీకర్కి 10th షెడ్యూల్ అధికారాలు ఇవ్వడం జరిగింది. నిజంగా కాన్స్టిట్యూషన్ రైట్స్ను వైలేట్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గా కోర్ట్స్ కూడా దానిలో యాక్షన్ తీసుకుంటే సర్టెన్ డైరెక్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. చివరిగా అసలు పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుందండి? అసలు ఆ చట్టంలో ఏముంది అంటే క్లియర్గా ఒకటే సింపుల్గా చెప్పాలంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో సరిత, ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి మరో పార్టీలో ఆ పార్టీకి రాజీనామా చేయకుండా గెలిచిన వ్యక్తి అయితే శాసన సభ్యత్వానికి కావచ్చు, పార్లమెంట్ సభ్యత్వానికి కావచ్చు రాజీనామా చేయకుండా మరో పార్టీలో జాయిన్ అవుతూ మరో పార్టీలో సభ్యత్వం తీసుకున్నట్టయితే ఆయన సభ్యత్వాన్ని అంటే ఈ పార్టీ సభ్యత్వం రద్దు కాకుండా శాసనసభ సభ్యత్వాన్ని, పార్లమెంట్ ఎంపీ అయితే ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడం పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న ప్రాముఖ్యత. అది నిజంగా అలా క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండవ ఒప్పుకోవడం అనేది పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకం. కాబట్టి బేస్ చేసుకొని మనకు క్లియర్గా కళ్ళకు కనబడే సాక్ష్యాలు అవి. ఆ సాక్ష్యం బేస్ చేసుకొని అండర్ సెక్షన్ 114 క్లాస్ G ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ చట్ట ప్రకారం అంటే ఈ చట్టం స్పీకర్ గారు అంటే ఒక హానర్గా ఉన్న వ్యక్తి కాబట్టి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. అంటే మామూలుగా ఎవరికైనా సరే ఒక క్వశ్చన్ ఏం రేజ్ అవుతుంది అంటే కండ్ల ముందు కనిపిస్తున్నాయి అన్నీ. వాళ్ళు పార్టీ మారిర్రు, ఇంకొక ఆయన అయితే వేరే పార్టీ నుంచి పోటీ కూడా చేసిండు. చాలామంది వాళ్ళ సిఎల్పి మీటింగ్లకు పోతున్నారు, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యక్రమాలలో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కార్యక్రమాలకు అఫీషియల్గానే పోతున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత కనిపిస్తున్నప్పుడు ఎందుకు ఈ చట్టాలు అనేటివి కరెక్ట్ టైంలో దానికి న్యాయం జరగలేకపోతుంది అనే క్వశ్చన్ మామూలు మధ్యతరగతి మనుషులకి ఎవరికైనా వస్తుంది. ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయండి? మంచి క్వశ్చన్ సరిత. ఈ ఏదైతే పార్టీ ఫిరాయింపులో 10th షెడ్యూల్ ఏర్పాటు చేసిన సందర్భం, టైం, అప్పుడున్న టైంకు తగ్గట్టు ఆ షెడ్యూల్లో కొన్ని అధికారాలని స్పీకర్కు ఇవ్వడం జరిగింది. ఆ టైం ప్రకారం
ప్రజెంట్ ఉన్న టైం ప్రకారం, ప్రజెంట్ ఉన్న వాస్తవ పరిస్థితుల ప్రకారం చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. క్లియర్గా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఈ జడ్జిమెంట్లోనే. మీరు పార్లమెంట్లో డిస్కస్ చేయండి. పార్టీ ఫిరాయింపుల చట్టం ఒక తెలంగాణలోనే కాదు, యూపీలో, బీహార్లో, అదేవిధంగా ముంబైలో, మహారాష్ట్రలో చాలా చోట్ల వైలేషన్ అవుతున్నది, కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతున్నది. ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి స్వప్రయోజనాల కోసం వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. దాని మీద సర్టికల్ అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కాబట్టి మీరు అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఈ జడ్జిమెంట్లో. అందుకే ఈ జడ్జిమెంట్ జస్టిస్ గవాయ్ గారు ఇచ్చిన, సిజేఐ గారు ఇచ్చిన జడ్జిమెంట్ చరిత్రాత్మకమైనది. దీన్ని బేస్ చేసుకొని చట్టంలో కూడా, అంటే పార్టీ ఫిరాయింపుల చట్టంలో కూడా మార్పు రావచ్చు. మోడీ గారు గవర్నమెంట్ కావచ్చు, రాహుల్ గారు కావచ్చు, దీని మీద చర్చ చేసి ఈ చట్టంలో పార్టీ ఫిరాయింపులు అన్ని, అంటే భవిష్యత్ తరాలకి, అంటే ఇలాగా, అంటే కాన్స్టిట్యూషన్ వైలేషన్ కాకుండా ఉండడానికి పార్టీ ఫిరాయింపుల చట్టంలో 100% అమెండ్మెంట్ రావాలి. దానికి నిర్ణీత వ్యవధిని కూడా వీళ్ళు అమెండ్మెంట్లో చేస్తే బాగుంటుందని ఒక సామాన్య న్యాయవాదిగా, బీఆర్ఎస్ లీగల్ టీం న్యాయవాదిగా మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.